ఉపనిషత్తులు అంటే అంటే భగవతత్వంతో దగ్గరగా ఉండి విషయాన్ని గ్రహించిన వాళ్ళని గ్రహించి రాసిన వాళ్ళని ఉపనిషత్తుల ఋషులు అంటారు. మనకు టోటల్గా 1128 ఎన్నో ఉపనిషత్తులు అన్నారు. వాటిట్లో ముఖ్యంగా 108 ఉపనిషత్తులు అందరికీ కొద్ది గొప్ప తెలుస్తుంది. వాటిట్లో ఇంకా ముఖ్యంగా 10 ఉపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఉపనిషత్తుల సారం ఏంటి? అల్టిమేట్ అందరూ చెప్పిన సిద్ధాంతం అయితే ఒకటేంటి, నిరాకారంగా మనకి కనపడకుండా ఒక వండర్ఫుల్ సామాన్యంగా సృష్టిని మొత్తం వ్యక్తం చేయడానికి కావలసినటువంటి స్వతంత్రమైనటువంటి ఒక జ్ఞానం అనేటువంటి ఒక శక్తి వల్ల సృష్టి అంతా వ్యక్తమైంది. దాన్ని మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ మన సెన్స్ ఆర్గన్స్తో కానీ కనుక్కోలేము. కాకపోతే మనం ఎప్పుడు కలుపుకుంటాము, మనం కూడా అది ఇంత సృష్టి చేసిన శక్తి కూడా సామాన్యంగా ఉందంటే వాళ్ళ పేరు చెప్పడానికి కానీ అసలు పేరు ఉందో ఏముందో కూడా ఎవ్వరికీ తెలిసే వ్యవహారంగా లేదు. అంటే మనం కూడా అంత వినయంగా, అంత సామాన్యంగా, అంత నిర్వికల్పంగా, అంత కోరికలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ భగవతత్వ శక్తిని మనం దర్శించగలం అంటే చూడడానికి అక్కడ ఏమీ లేదు, మన అనుభవంలోకి తెచ్చుకోగలం. ఇప్పుడు ముఖ్యంగా ఈ మీడియా వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ వీడియోలు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏదో 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 చెప్పేవాళ్ళే. ఆ ఏదో ఏదో చెప్పిందంతా కూడా అది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. బ్లంట్గా నమ్మద్దు. ఎందుకు? మనని మించి ఇంకా ఏమి ఉందని ఉపనిషత్తుల ఋషులు చెప్పలా. మన మనసుని మనం గనక వ్యాపింప చేసుకొని స్వార్థం లేకుండా, కోరికలు లేకుండా ఉండేటువంటి స్థితి గనక మనం ఉండగలిగితే మనం ఆ భగవతత్వం యొక్క విషయాన్ని కొద్దో గొప్ప మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం. అనుభవంలోకి తెచ్చుకున్నాము అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ అర్థం ఏంటో తెలుసా? భేదం పోతుంది. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, ఆ ప్రవచనం కరెక్ట్ కాదు, ఈ ప్రవచనం కరెక్ట్ కాదు అని చెప్పరు. ఏదన్నా పనికొచ్చేది ఏదన్నా ఉంటే గ్రహిస్తారు, అది మనకి పనికిరాదు అంటే దూరంగా ఉంటారు. అట్లా అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని కనుక ఏదన్నా మాట్లాడడం జరుగుతుంది అంటే కొద్దో గొప్ప అర్థం చేసుకోండి. కొంచెం స్వార్థం ఉంటే తప్ప అలా అంటే ఏంటి, అది అలా చేస్తేనే అందరికి నచ్చుతుంది అనేటువంటి ఒక భావం ఎక్కడో అంతర్గతంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మన సనాతన ధర్మంలో ఋషులు భేదాలు చెప్పలే. మొత్తం మనసు ఎవరికైతే ఉన్నదో ప్రతి మనిషికి పనికొచ్చేట్టుగానే మన భగవతత్వ సారం చెప్పారు. కానీ ఇంకా పైగా ఒక మాట అంటాడు భగవద్గీతలో, ఎవరు ఏ రకంగా పూజ చేసినా, ఏ రకమైన దేవుణ్ణి చేరినా నా దగ్గరికే చేరతారు అంటాడు. అంటే ఏంటి? చాలామంది వాసుదేవ అంటే కృష్ణుడు విష్ణుమూర్తి అనుకుంటారు. కాదు, వాసుదేవ అంటే వస్తువు, ఒక స్థితి, ఒక జ్ఞానం, ఒక చైతన్యం. ఈ భగవతత్వం అనేది నిరాకారం అనేటువంటి విషయాన్ని మన ఉపనిషత్తుల ఋషులు చెప్పారు తప్ప ఒక ఆకారం ఉందని చెప్పాలి. టైము, స్పేసు, ఆబ్జెక్టు దాటి నామరూప క్రియలు దాటిందే